పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి అరాచకాలపై చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి జగన్కు సవాల్ విసిరారు. నేరస్తుడైన పిన్నెల్లిని కాపాడటానికి మాజీ సీఎం నెల్లూరు జైలుకు వెళ్లారని విమర్శించారు. వైసీపీ హయాంలో హత్యలు, అత్యాచారాలు, బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తే జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. శుద్ధులు సూక్తులు చెప్తా ఉన్నాడు, అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాడు, హామీల గురించి మాట్లాడుతా ఉన్నాడు. నెల రోజులైంది మేము ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి రాబోయే 20 సంవత్సరాలు 2 దశాబ్దాల్లో కూడా కూర్చుకోలేనంత అగాధాలను ఏర్పాటు చేసి ఈరోజు అది చేశారా, ఇది చేశారా, ఆ పథకం ఇచ్చారా, ఈ పథకం ఇచ్చారా అని మాట్లాడుతున్నాం. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు 99% హామీలు అమలు చేశావు కదా, ఆ 1% ఏదో సెలవియండి, మేము కూడా తెలుసుకుంటాం, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు. హింసను ప్రేరేపించకుండా ఉండబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది. లేకపోతే నీ వైసీపీ నాయకులందరూ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిండేది. నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుంటే. నోరు కొవ్వెక్కి మదమెక్కి నెల రోజులు కూడా పూర్తిగాని ప్రభుత్వం మీద అభాండాలు వేస్తారా? అంటే పరామర్శకు వెళ్ళావరా? మీ శాసనసభ్యుడు పరామర్శకు వెళ్ళాడా? సిగ్గుందా ఈ మాటలు మాట్లాడటానికి? పరామర్శకు వెళ్ళేవాడు కత్తులు, గొడ్డళ్ళు, రాడ్లు, సోడా బాటిళ్ళు, బీరు బాటిళ్ళు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా పరామర్శకి? నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు స్పష్టంగా ఇచ్చారు, ఈయన మంచి చేస్తే ప్రజలు ఓడిచ్చారంట. ఏం మంచి చేశావు? నీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఏ వర్గానికి నువ్వు న్యాయం చేశావు? యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు. 3,500 కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు ఇన్ని లక్షల కోట్లలో అప్పు చేసి ఆఫ్టర్ ఆల్ 3,500 కోట్ల రూపాయలు ఈ రైతాంగానికి ఖర్చు పెట్టలేని నయ వంచకుడు నువ్వు. మీ అందరూ నిజాయితీ పరులు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ అప్పుల గుండంలో, ఈ తాకట్లలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తివి నువ్వు. రాష్ట్ర ప్రయోజనాల్ని నీ స్వప్రయోజనాల కోసం, నీ కేసుల కోసం తాకట్టు